Hi guys, welcome back to my YouTube channel. Welcome back to another video. Hi, this is Meghna. మీరు అందరు చాలా బాగున్నారు అనుకుంటున్నా. నేనైతే చాలా సూపర్గా ఉన్నాను అనమాట. వెల్కమ్ టు మై వ్లాగ్. గైస్, ఈరోజు డేట్ వచ్చేసి 31st. సో టైం వచ్చేసి 4 కాబోతుంది. ఇప్పుడే లంచ్ అన్ని ప్రిపేర్ చేసుకున్నాం. లంచ్కి బెండకాయ ఫ్రై ఇంకా టొమాటో రసం చేసుకున్నాం. మా ఫ్రెండ్ చెప్తే బెండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో అలా చేసుకున్నాను అనమాట. సో ఈరోజు ప్లాన్స్ అంతా ఏమున్నాయంటే 31st నైట్ కాబట్టి మన ప్లాన్స్ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నమాట. సో చూడాలి ఏం ప్లాన్ చేశారు ఏంటని చెప్పేసి, ఎందుకంటే నాకైతే పర్టికులర్గా అయితే ఏం ప్లాన్స్ ఏం లేవు. అండ్ ఆల్సో నేను నా రూమ్ని అంతా క్లీన్ చేసుకోవాలి బికాస్ ఇట్స్ లైక్ ఎ హ్యూజ్ మెస్ గైస్. చూసారా ఎంత మెస్గా ఉందో. అండ్ ఆల్సో ఎక్కడ తీసినామో అక్కడే అలా పెట్టేసుకున్నాను అనమాట. అండ్ ఆల్సో గైజ్ ఐమ్ లవింగ్ మై న్యూ కెమెరా. నాకు చాలా నచ్చింది. అసలు నేను ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకున్నా. ఫైనలీ గైజ్ నేను కెమెరాతో షూట్ చేస్తున్నా. అండ్ ఇప్పుడైతే వచ్చేసి నా రూమ్ అంతా క్లీన్ చేసుకోవాలన్నమాట. బికాజ్ ఎంత బాగాలేదంటే నేను మీకు చూపిస్తాను గైస్. ఎక్కడ పడితే అక్కడ పడేసాను అనమాట. నిన్న వీడియో షూట్ చేసి ఎక్కడ తీసుకొచ్చావో అక్కడే పెట్టేశాను. సగం తిన్న ప్రోటీన్ బార్ కూడా ఇక్కడే ఉంది గైస్. అండ్ ఆల్సో నా ఇయర్ రింగ్స్ అక్కడ పడేసా. ఏదైతే డంప్ ఉందో అదంతా తీసుకెళ్ళి అక్కడ పడేసాను అనమాట. సో దీని లోపల పెట్టుకోవాలి. ఇది కూడా ఇక్కడే పడేసా. అండ్ ఆల్సో నాకు వచ్చిన ప్యాకేజెస్ అన్నీ కూడా నేను అక్కడ పెట్టాను అనమాట. సో అదంతా కూడా క్లియర్ అప్ చేయాలి. అండ్ గైస్, దిస్ ఈజ్ మై రూమ్ సిచ్యువేషన్. ఎంత గలీజ్గా చూసారా. అండ్ ఆ కిందది కూడా బాగాలేదు. సో అవన్నీ క్లియర్ అప్ చేయాలన్నమాట. అండ్ ఆల్సో నా టెడీ బేర్ అది అక్కడ అలా పడేసాను. అండ్ ఆల్సో ఇంకా నేను ఏం క్లియర్ అప్ చేయలేదు. అన్నీ కూడా ఇప్పుడు క్లియర్ అప్ చేయాలి. అండ్ ఐమ్ సో ఎక్సైటెడ్ గైజ్. ఫస్ట్ టైం నేను చాలా పాజిటివ్ యాటిట్యూడ్తో ఉన్నా అనమాట. ఎందుకంటే ఏమో నాకు ఆ ఫీలింగ్ వస్తుంది గైస్, ఈ ఇయర్ నాకు చాలా మంచి జరగబోతుంది అని చెప్పేసి. అది ఎంతవరకు అవుతుందో లేదో ఏమో చూడాలి. ఫస్ట్ అయితే అన్నం తినేసి రూమ్ అంతా క్లియర్ అప్ చేయాలన్నమాట. అండ్ ఆల్సో నా విజన్ బోర్డ్ చేద్దామని చెప్పి ఫోమ్ బోర్డ్ కూడా తీసుకొచ్చి దాన్ని నా వెనకాల పడేసాను. అది చూడండి గైస్, పాపం ఎలా పడిపోయిందో. దాన్ని కూడా క్లీనప్ చేయాలి. దాన్ని కూడా నీట్గా పెట్టుకోవాలి. చాలా పనులు ఉన్నాయి నాకు ఈరోజు. సో యా, లెట్స్ బిగిన్ ద వ్లాగ్. గైస్, ఎంతో బుడ్డిగా చూసారా కెమెరా. నేను దీనికి పేరు పెట్టాను అనమాట. దీని పేరు బుడ్డిది. ఈ కెమెరా పేరే. నేను యూజువల్గా నాకు నేమ్స్ పెట్టడం అంటే చాలా ఇష్టం. సో అలా నా కెమెరాకి నేను దీని పేరు బుడ్డిది అని పెట్టుకున్నాను. ఎందుకంటే చూసారా ఎంత చిన్నగా ఉందో అసలు. యా, వదిలేసి ఎక్కడ కింద పడిపోద్దా అని అంత భయం వేస్తుంది గైస్. అండ్ ఆల్సో నేను స్నానం చేయాలి. స్నానం చేసి ఫ్రెష్ అప్ కూడా అవ్వాలి. సో ఫస్ట్ అయితే నేను ఏమేం చేసుకున్నాను మీకు చూపించేస్తాను. ఇప్పుడే రైస్ అయిపోయింది గైస్. కాకపోతే ఇక్కడ నెంబర్ 12 వచ్చేదాకా ఆగాలి. అండ్ ఆల్సో ఇలా వస్తుంది కదా, అలా రావద్దు. దీని ఎగ్జాస్ట్ అంతా పోవాలన్నమాట. అండ్ నేను లంచ్కి టొమాటో రసం చేశాను. యూజువల్గా నాకు చాలా ఇష్టం గైస్ టొమాటో రసం. సో టొమాటో రసం చేశాను. అండ్ మా ఫ్రెండ్ ఎలా అయితే చెప్పాడో అలాగా బెండి ఫ్రై చేశాను అనమాట. యూజువల్గా నాకు చాలా ఇష్టం. అసలు జస్ట్ ఓన్లీ పచ్చికారంతో చేసా, అసలు కారం ఏం యూజ్ చేయలేదు. సో అదొకటి చేశాను. తినేసేయాలి అది ఎగ్జాస్ట్ అయిపోయిన తర్వాత. రైస్ అయిపోయింది. జస్ట్ ఆ నంబర్స్ వచ్చేస్తే అయిపోతుంది. ఒక 2 minutes అది కూడా అయిపోతుంది అనమాట. వచ్చేస్తే తొందర తినేసేయాలి. అండ్ టైం వచ్చేసరికి గైజ్ లిటరలీ 4:56 అవుతుంది. 4:56 అవుతుంది. ఇప్పుడు తింటున్నాను అనమాట లంచ్. అండ్ ఆల్సో నేను గ్రాసరీ చాలా తీసుకొచ్చి పెట్టాను. ఈసారి ఆకుకూరలు ఇవన్నీ తీసుకొచ్చి తిందామని చెప్పేసి పెట్టాను అనమాట. సో అవన్నీ కూడా తినాలి. అవన్నీ తీసి బాక్స్లో పెట్టుకోవాలి, లేకపోతే పాడైపోతాయి. వాటర్ వచ్చేసి ఇలాగా మొత్తం బ్లాక్గా అయిపోతాయి కదా. సో అవన్నీ వాష్ చేసి లోపల పెట్టుకుంటే అప్పుడు కొన్ని రోజులు వస్తాయన్నమాట. సో ఇప్పుడు ప్లాన్స్ ఏంటంటే తినేసి స్నానం చేసి వచ్చి స్కిన్ కేర్ చేసుకుని నా రూమ్ అంతా సార్ట్ అవుట్ చేసుకున్న తర్వాత ఈరోజు నైట్ ప్లాన్స్ ఏంటా అని చూడాలన్నమాట. సో కాల్ చేయాలి మా ఫ్రెండ్కి. సో తనకి కాల్ చేసి ఏంటి ప్లాన్స్ ఏం చేసిందని అడగాలి. సో ఏమైనా ప్లాన్స్ ఉంటే బయటకు వెళ్ళాలి, లేకపోతే ఐమ్ ప్లానింగ్ వన్ థింగ్ గైస్. 12 grapes 1 minute అండర్ టేబుల్ తినాలి కదా, అది కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాం. సో చూడాలి ఎంతవరకు అవుతుంది ఏంటని చెప్పేసి. సో లెట్స్ సీ. వ్యూ చూపిస్తాయి ఇప్పుడు మీకు. చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టం అనమాట. యాక్చువల్లీ ఇక్కడ ఉన్న ఈ 3 blinds కూడా ఓపెన్ చేసామంటే మనకి మొత్తం రోడ్ అంతా కనిపిస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. ఇప్పుడు బ్లైండ్స్ అన్ని ఓపెన్ చేసి చూపిస్తా. జస్ట్ గివ్ మీ ఎ మినిట్. బ్లైండ్స్ అన్ని ఓపెన్ చేద్దాం. సో దట్ వెంటిలేషన్ చాలా ఉంటుంది గైస్. ఇది ఓన్లీ ఒక్కటి తీసినప్పుడు ఇంత వెంటిలేషన్ వస్తుంది. సో ఇంకోటి తీస్తే ఇంకా ఎక్కువ వస్తుంది అనమాట. కాకపోతే చీకటి అయినప్పుడు ఇంకా బాగుంటుంది గైస్. నైట్ అయినప్పుడు లైట్స్ అన్నీ ఆన్ అవుతాయి కదా, చాలా బాగా
చాలా బాగా అనిపిస్తుంది. సో నేనైతే యూజువల్గా ఓన్లీ 2 బ్లైండ్స్ ఓపెన్ చేసి పెట్టుకుంటాను, ఎందుకంటే మళ్ళీ దాని పైకి లాగాలి. సో చాలా బలం కావాలి గైస్. లాగాలంటే అదంతా ఈజీగా రాదనమాట. వెయిట్తో పుల్ చేయాలంటే వెయిట్తో పుల్ చేయాలి గైస్. ఇప్పుడైతే ప్రజెంట్ బయటికి తీయట్లేదు బికాస్ ఇలా కనిపిస్తుంది. మీకు కనిపించట్లేదు అనుకుంటా, పనిచేయట్లేదు గైస్, ఎందుకంటే నాకు ఓపిక లేదు మళ్ళీ దాన్ని దించడానికి కిందికి. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చాను అనమాట. అండ్ ఆల్సో ఐ గాట్ ఇన్ టు మై ఫేవరెట్ పైజామాస్. యాక్చువల్లీ ఫస్ట్ కదా, సో అందుకే పింక్ కలర్లో ఉండాలని చెప్పేసి, కొత్త బట్టలు వేసుకుందామని చెప్పేసి విత్ పైజామాస్తో స్టార్ట్ చేద్దామని చెప్పి ఇది వేసుకున్నాను అనమాట. యాక్చువల్లీ ఇండియాలో ఆల్రెడీ ఫస్ట్ అయిపోయాను గైస్, అందుకే నేను మీకు చూపిస్తాను ఎంత క్యూట్ ఉందంటే అసలు. కాకపోతే నా సైజ్ కాదు గైస్, నా సైజ్ ఉంటే బాగుండేది. నేను మళ్ళీ రిటర్న్ ఇచ్చి నా సైజ్ తీసుకుందామంటే సైజ్ లేదనమాట. సరే ఓకే అని చెప్పేసి ఇంక ఇదే ఉంచేసుకున్నాను. It's pink pajamas guys. Oh, zoom. Yeah. పింక్ పజామాస్ విత్ హార్ట్స్ అనమాట. సో అందుకే అసలు నాకు రిటర్న్ ఇవ్వబుద్ధి కాలేదు గైస్, ఎందుకంటే చాలా బాగుంటుంది ఈ సెట్. మళ్ళీ రిటర్న్ ఇచ్చి కొత్తది తీసుకొని అంత ఛాన్స్ లేకుండే అనమాట. అండ్ ఆల్సో ఇప్పుడు మనం స్కిన్ కేర్ చేసుకోబోతున్నాం. నిన్ననే నా స్కిన్ కేర్ ప్యాకేజ్ వచ్చింది గైస్, సో ట్రై చేద్దాం. కొత్త స్కిన్ కేర్ అంతా ఇక్కడ ఉందన్నమాట. సో హెయిర్ క్లిప్ పెట్టేసుకొని మనం ఇప్పుడు స్కిన్ కేర్ పెట్టేసుకుందాం. స్కిన్ కేర్ పెట్టేసుకున్న తర్వాత ఐ హ్యావ్ టు క్లీన్ మై రూమ్ అనమాట. చాలా మెస్సీగా ఉంది, అంటే చాక్లెట్స్ అన్నీ ఎక్కడ పడితే అక్కడ పడేసాను. సో అందుకే ఫస్ట్ థింగ్ టోనర్ యూస్ చేద్దాం. కొత్తది తీసుకున్నా అనువా 70+. ఏంటి గైస్ 31st నాకు కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. అండ్ ఆల్సో ఒకవేళ మీకు నా స్కిన్ కేర్ వీడియో కావాలంటే నాకు కింద కామెంట్ డౌన్ చేయండి, నేను మీకు స్కిన్ కేర్ వీడియో కూడా చేస్తాను. అండ్ నెక్స్ట్ ఈ టోనర్ తర్వాత ఇప్పుడు మనం సెరం వాడదాం. యాక్చువల్లీ ఈరోజు నైట్ ఏం డ్రెస్ వేసుకోవాలని ఆలోచిస్తున్నా. ఐ వాంట్ టు వేర్ సంథింగ్ ఇన్ పింక్. కాకపోతే చూడాలి, నా దగ్గర మొత్తం పింక్ కలర్ ఉన్న డ్రెస్ లేదనమాట. సో అది కూడా చూసుకోవాలి. నాకు ఎందుకో ఈసారి పింక్ వేసుకోవాలనిపిస్తుంది. సో అందుకే లాస్ట్ టైం న్యూ ఇయర్కి పింక్ కాదు గైస్. సో నాకు ఎందుకో ఇయర్ అంతా పింక్తో స్టార్ట్ చేయాలనిపిస్తుంది. ఐ డోంట్ నో ఎందుకు అని చెప్పేసి. సో ఇప్పుడు వెతుక్కోవాలన్నమాట. యూజువల్గా అయితే నా దగ్గర పింక్ కలర్ టాప్ ఉంది, అది నేను ఎప్పుడూ వేసుకోలేదు ఇప్పటిదాకా. బట్ స్టిల్ ఐఎమ్ నాట్ ష్యూర్ దాని కిందకి ఏది బాగుంటుంది అని చెప్పేసి. అండ్ ఆల్సో నేను ఒక అవుట్ఫిట్ అనుకున్నా, బ్లాక్ కలర్ ప్యాంట్స్ దానిపైన క్రాప్ టాప్ అనుకున్నా. కాకపోతే నాకు బ్లాక్ వేసుకోవాలని లేదు గైస్, బికాస్ యాక్చువల్లీ ఆ ట్రౌజర్ చాలా బాగుంటుంది. బట్ స్టిల్ నాకు ఎందుకో నా మైండ్లో పింకే వేసుకోవాలి, పింకే ఉందన్నమాట. సో అందుకే ఇంకా మెంటల్గా ఫిక్స్ అయ్యా పింకే వేసుకోవాలి ఎలా అయినా చేసి అని చెప్పేసి. సో అందుకే ఇప్పుడు నా బ్యాగ్స్ అన్నీ ఓపెన్ చేసి చూడాలి. నాకు కనిపిస్తున్నంత వరకు అయితే నా దగ్గర ఉన్న పింక్స్ అన్నీ నేను వాడేసాను. ఎందుకంటే మనం పింక్ ఉందంటే అసలు మనకి ఆగదన్నమాట, ఆత్రం ఆగదు. సో అందుకే ఇప్పుడు ఐఎమ్ ఫిగరింగ్ ఇట్ అవుట్ ఏం వేసుకోవాలి ఏంటని చెప్పేసి. అండ్ ఆల్సో ఫర్ మాయిశ్చరైజర్ ఈ 345 అది యూజ్ చేస్తున్నాం. నిన్ననే వచ్చింది గైస్ ప్యాకేజ్. యాక్చువల్లీ స్టోరీ ఏమని తెలుసా, స్టైల్ వేనాలో ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. సో దట్ మనకి ఆథెంటికేటెడ్ ప్రొడక్ట్స్ వస్తాయని చెప్పేసి. December 6th ఆర్డర్ పెట్టుకుంటే నా దగ్గరికి వచ్చేసరికి December 27th అయిందనమాట. సో ఇట్స్ మోర్ దెన్ 20 days గైస్. అండ్ ఆల్సో నాకు షిప్ అయిందా లేదా అని చెప్పేసి అసలు నాకు అర్థం కూడా కాలేదు. ఆ వెబ్సైట్ లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ ఏముందంటే ఆర్డర్ కంప్లీట్ అని వస్తుంది. ఆర్డర్ కంప్లీట్ రావడం ఏంటి, అసలు నాకు డెలివరీ కాలేదు కదా అనుకున్నాం. మళ్ళీ దాని మీద ఓపెన్ చేసి చూస్తే కింద ట్రాకింగ్ ఐడి ఉంది, అది కూడా US PH దేంతోనో అనమాట. సో దట్ ఇవి జపాన్ నుంచి వస్తాయి ప్రొడక్ట్స్ అన్నీ. సో అందుకే చాలా 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 లేట్ అయింది. ఇది పడేసుకున్నాను అనమాట. నేను చూసుకోలేదు, సడన్గా మిర్రర్లోకి చూసుకుంటే గుర్తొచ్చింది. సో అలా యూజువల్గా అయితే నేను అమెజాన్లోనే ఆర్డర్ పెట్టుకుంటా. బట్ స్టిల్ సరే చూద్దాం అందరు బాగుంటుంది అన్నారు కదా అని చెప్పేసి. అండ్ ఆల్సో నాకు డిస్కౌంట్ కూడా వచ్చింది, అందుకే పెట్టుకున్నా. అండ్ ఆల్సో ఆఫర్స్ కూడా ఉండే. అండ్ నెక్స్ట్ సన్ స్క్రీన్ వాడుతున్నా ఇప్పుడు. మీరు కూడా 3 finger రూల్సే వాడతారా? సన్ స్క్రీన్ హౌ డూ యూ అప్లై ఇట్ గైస్? నేనైతే 3 finger రూల్ వాడతాను అనమాట. అండ్ ఆల్సో నేను లాస్ట్ టైం ఒక సన్ స్క్రీన్ యూజ్ చేసాను, అయితే అసలు అష్ట దరిద్రంగా ఉంది, నాకైతే అసలు నచ్చలేదు. స్కిన్ కేర్ అంతా కూడా అయిపోయింది అనమాట. సో ఐఎమ్ సో హ్యాపీ గైస్. నాకు ఎందుకో ఏదో పడింది అనుకున్నా. నాకు ఎందుకో చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకనుకో నాకు కూడా తెలియట్లేదు. ఫస్ట్ అని చెప్పా లేకపోతే నాకు ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఉంది గైస్. ఎందుకో ఈ ఇయర్ నాకెందుకో ఈ ఇయర్ చాలా చాలా ఎగ్జైట్మెంట్గా చాలా బాగుంటుందని నాకు ఇన్నర్ గట్ ఫీలింగ్ వస్తుంది అనమాట.
స్కిన్ కేర్ అంతా అయిపోయింది గైస్. స్కిన్ లిటరలీ గ్లో అవుతుందన్నమాట. కెన్ యూ సీ దట్ గ్లో? యాక్చువల్లీ నేను నిన్న నైటే వాడాను, నాకు చాలా చాలా బాగా అనిపించిండే అనమాట. సో అందుకే ఇప్పుడు చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నా. ఇంకా కొన్ని రోజులు ఇదే ఎక్సైట్మెంట్ ఉంటుంది గైస్, నాకు స్కిన్ కేర్ వాడాలి వాడాలి అని చెప్పి. అండ్ ఆల్సో టోనర్ కూడా అంతేమీ ఏమంటారు స్టిక్కీగా లేదు, మాయిశ్చరైజర్ కూడా అస్సలు లేదనమాట. సో ఈరోజు ప్లాన్స్ ఏంటంటే, నేనేమనుకుంటున్నా అంటే మా ఫ్రెండ్కి కూడా అదే చెప్పా, 12 గ్రేప్స్ అండర్ టేబుల్ 1 నెట్లో తినాలి. అండ్ ఆల్సో మనం ఏదనుకుంటే జరుగుతుంది అని చెప్పేసి, సో దాట్ గ్రేప్స్ తీసుకుందాం అని చెప్పి ప్లాన్లో ఉన్నాం. చూడాలి, ఒకవేళ గ్రేప్స్ ఉంటే వెళ్ళి తీసుకొచ్చుకోవాలి, లేకపోతే నాకు తెలిసి ఈ పాటికి అన్నీ అయిపోయి ఉంటాయి. బట్ స్టిల్ నాకు ఆ నమ్మకం గ్రేప్స్ ఉంటాయని చెప్పి, ఒకవేళ గ్రేప్స్ అయిపోతే బ్లాక్ గ్రేప్స్ అని తీసుకొచ్చుకొని వీ హ్యావ్ టు డూ ఇట్ గైస్. నేను చాలా గట్టి ఫిక్స్ అయిపోయాను అనమాట. నేను బ్లాగ్ తీద్దామని చెప్పి కూడా మర్చిపోయాను, బికాజ్ 1 hour నుంచి ఐఎమ్ వర్కింగ్ ఆన్ మై విజన్ బోర్డ్. ఎందుకంటే రేపే ఫస్ట్ కాబట్టి నాకు అసలు ఆగట్లేదు అనమాట. నా విజన్ బోర్డ్ రేపు మార్నింగ్ నేను లేచి చూసేసరికి ఇట్ హ్యాస్ టు బీ దేర్ అని చెప్పేసి రూమ్ అంతా సర్దేశాను. బట్ స్టిల్ నేను ఇంకా మిస్ చేశాను. లైక్ విజన్ బోర్డ్కి కావాల్సినవన్నీ కట్ చేసి అక్కడ అలా పడేసాను అనమాట. మిగతా అంతా సార్ట్ అవుట్ అయిపోయింది, జస్ట్ అవి ఒక్కటి ఉన్నాయి. అండ్ దట్టు నా విజన్ బోర్డ్ నేను ఇక్కడ పెట్టాలనుకుంటున్నా. సో ఉన్న బొమ్మలు అని చెప్పేసి ఆ కార్నర్కి పెట్టేశాను, సో దట్ నాకు రేపు మార్నింగ్ లేచిన వెంటనే నేను అటు సైడ్ చూసుకోవచ్చు అని చెప్పేసి. అండ్ స్టిల్ ఐమ్ వర్కింగ్ ఆన్ మై విజన్ బోర్డ్ గైస్. యాక్చువల్లీ అన్నీ ఏ ఏ ప్లేస్కి వెళ్ళాలి ఏంటని చెప్పి ముందే చూసుకున్నాను అనమాట. అలైన్మెంట్ నేను ముందే పెట్టుకున్నాను. సో నౌ ఐమ్ జస్ట్ ఏంటంటే ఏ అయితే అలైన్మెంట్లో పెట్టుకున్నానో ఆ అలైన్మెంట్లో స్టిక్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు ఇంకా ఎన్ని ఫొటోస్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఇంకా 15 ఫొటోస్ ఉన్నాయన్నమాట. అండ్ దట్టు నాకు ఇంకా 2 ఫొటోస్ ఎక్కడ పెట్టాలని చెప్పేసి స్పేస్ లేదు. సో ఇంకా కొన్ని ఫొటోసే ఉన్నాయి. సో లెట్స్ స్టిక్ దెమ్. సైడెడ్ టేప్స్ అనమాట ఇవి. జస్ట్ ఇది రావట్లేదు గైస్, ఇందాక నుంచి నాకు ఇదే ప్రాబ్లం అనమాట, సరిగ్గా పనిచేయట్లేదు. జస్ట్ డబల్ సైడెడ్ టేప్స్ కాబట్టి జస్ట్ దీని పైన స్టిక్ చేసేసి యూ హ్యావ్ టు స్టిక్ టు యువర్ ఫోమ్ బోర్డ్, అంతే, అంతకుమించి ఏం లేదు. ఇట్స్ దాట్ సింపుల్. నాకు ఫస్ట్ తెలియలేదు డబల్ సైడెడ్ టేప్ అని చెప్పి, చూసుకోలేదు గైస్. నేను స్టార్టింగ్ చేసినప్పుడు ఒక 3-4 ఫొటోస్ అతికించిన తర్వాత అప్పుడు చూసుకున్నాను అనమాట, ఓ డబల్ సైడెడ్ టేప్స్ అని చెప్పి. సో గైస్, నేను పింక్ డ్రెస్ వేసుకుందాం అనుకున్నాను కానీ నా దగ్గర పింక్ డ్రెస్ లేనట్టుంది. దట్టు ఉన్నా కానీ అది ఎక్కడో బ్యాగ్లో ఉందన్నమాట. సో ఐమ్ డిసైడింగ్ ఏం వేసుకోవాలి అని చెప్పి. ఐమ్ స్టిల్ ఫిగరింగ్ ఇట్ అవుట్ అనమాట. సో చూడాలి నేను ఏం వేసుకుంటా ఏంటని చెప్పి. ఇంకా రెడీ అవ్వలేదు, రెడీ కూడా అవ్వాలి. ఇంకా నేను స్టిక్ చేసుకునే దాంట్లోనే ఉన్నాను. నాకు ఎందుకో గైస్, యాక్చువల్లీ నేను బ్లాగ్ తీద్దాం అనుకున్నా, నా విజన్ బోర్డ్ ఏదైతే ఉంటుందో అది బ్లాగ్ తీద్దాం అనుకున్నా కానీ బట్ స్టిల్ నాకు ఎందుకో అసలు ఆగాలనిపించట్లేదు. నాకు తొందరగా నా విజన్ బోర్డ్ అయిపోవాలి అన్న దీంట్లోనే ఉంది. ఎందుకో ఏమో అసలు దయ్యం పట్టినట్టు పట్టాను గైస్ నేను దాన్ని, బికాజ్ ఐ వాంటెడ్ ఇట్ టు బీ గెట్ ఇట్ డన్. ఎందుకో ఏమో మరి ఇంకా నేను ఆగలేను గైస్. మనం ఏమైనా అనుకున్నామంటే ఇంకా అది అయిపోవాలన్నమాట. అది ఎట్టి పరిస్థితుల్లోనే అయిపోవాలి, లేకపోతే మనకు నిద్ర రాదు. అంటే మళ్ళీ ముందు వెనకాల ఆలోచించమన్నమాట. నేను చిన్న ఫోమ్ బోర్డ్ తీసుకుందాం అనుకున్నాను అనమాట. లైక్ ఫోమ్ బోర్డ్ షాపింగ్కి వెళ్ళినప్పుడు నేను నిన్న బ్లాగ్లో పెట్టినట్టున్నా. సో ఏంటిది అది తెచ్చుకొని ఉంటే మాత్రం అసలు సరిపోయేది కాదు గైస్. ఎందుకంటే నా దగ్గర 50 పిక్చర్స్ దాకా ఉన్నాయి. 50 పిక్చర్స్ అవి చాలా పెద్దగా ఉన్నాయి. సో అవి ఏమంటారు సరిపోతుందా లేదా అనుకున్నా కానీ ఇంత పెద్ద బోర్డ్ తీసుకోవడమే మంచి పని అయింది. అండ్ ఆల్సో నాకు ఈ బోర్డ్ $1.99కి వచ్చింది. యాక్చువల్లీ నేను సెకండ్ టైం షాపింగ్కి వెళ్ళినప్పుడు లిటరలీ చాలా చిన్న బోర్డ్స్ రెండు $9.99. సరే నేను ఏమనుకున్నా అంటే ఓకే ఫస్ట్ ఎలా అయినా తీసుకున్నాం కదా, ఒకవేళ సరిపోకపోతే అప్పుడు కట్ చేద్దాము, బోర్డ్ ఎంత దాకా ఉంటుందో అంత దాకా అనుకున్నా. బట్ బెస్ట్ థింగ్ చేసింది ఏంటంటే నేను ఆ ఫోమ్ బోర్డులు కొనుక్కొని దాని మీద స్టార్ట్ చేయలేదు, ఎందుకంటే సరిపోయేది కాదనమాట. సో దాట్స్ ద థింగ్. అండ్ ఆల్సో గైస్, విజన్ బోర్డ్ కోసం నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మనం ఏది పడితే అది ర్యాండమ్గా పెట్టేసి అది జరిగిపోతుంది అంటే నో, అలా అవ్వదన్నమాట. యూ హ్యావ్ టు వర్క్ త్రూ ఇట్. లైక్ ఇప్పుడు మీరు 2026లో మీరు ఏదైతే ఆల్రెడీ అనుకుంటున్నారో, లైక్ ఏదైనా స్టార్ట్ చేసినా దాని రిగార్డింగ్ ఆర్ యూ వాంటెడ్ టు స్టార్ట్ సంథింగ్, యూ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్. లేదు ఏం వర్క్ చేయకుండా ఏం చేయకుండా అది అయిపోవాలి అని అంటే అది అయిపోదన్నమాట. నేను లాస్ట్ టైం 2025 విజన్ బోర్డ్లో పెట్టుకున్నవి మ్యాక్స్ అయ్యాయి. యాక్చువల్లీ కొన్ని అయితే అసలు నేను అనుకున్న దానికంటే ఎక్కువైందనమాట. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అందుకే
ఎందుకో మొన్న రీల్స్‌లో ఎవరు చూసినా విజన్ బోర్డ్స్ ఇలాగ అందరివి ఇలా అయ్యాయని చెప్తే, సరే నా విజన్ బోర్డ్ చూద్దాం ఒకసారి ఎంతవరకు అయ్యాయి ఏంటి అని చూస్తే, కానీ నా విజన్ బోర్డ్‌లో అయితే నేను ఏవేవి పెట్టుకున్నానో అన్నీ అయ్యాయి. బట్ స్టిల్ నేను అప్పుడు యూట్యూబ్‌ది ఇది పెట్టుకున్నా. కాకపోతే అప్పుడు నేను దాని మీద వర్క్ చేయలేదు కాబట్టి యూట్యూబ్‌ది ఒక్కటి కాలేదు. బట్ ది రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ నేను ఏదైతే ఇలాగా చేయాలనుకున్నానో, ఏదైతే కొనాలనుకున్నానో అవి అయ్యాయన్నమాట. ఐఎమ్ సో హ్యాపీ. అందుకే నేను ఈ ఇయర్ చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. సో అందుకే ఈసారి మెటీరియలిస్టిక్ థింగ్స్ అవన్నీ కాకుండా ద థింగ్స్ దట్ ఐఎమ్ గోయింగ్ టు వర్క్ టువర్డ్స్ 2026 అలా పెట్టాలనుకున్నాను అనమాట. సో అన్నీ కూడా ఇట్స్ బేస్డ్ ఆన్ వాట్ ఐ వాంటెడ్ టు బీ ఇన్ 2026. సో అందుకే నేను చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను అనమాట. అండ్ ఆల్సో నేను చాలా నమ్ముతాను గైస్ ఇది. ఐ రియలీ డూ బిలీవ్ ఇన్ మేనిఫెస్టేషన్స్ అండ్ విజన్ బోర్డ్స్. ఎందుకంటే ఏదో ఒక హోప్ ఉండాలి అన్నట్టు అనిపిస్తుంది నాకు. అండ్ దట్ టు ఒకవేళ నిజంగా మనం అనుకొని దాని టువర్డ్స్ వర్క్ చేస్తే ఇట్ హ్యాపన్స్ అనేది నేను చాలా బిలీవ్ చేస్తాను అనమాట. సో అందుకే సో యా, యాక్చువల్లీ నేను దీనికి సపరేట్ వ్లాగ్ ఇవన్నీ తీద్దాం అనుకున్నా, కానీ ఇప్పటికి చాలా చెప్పుంటాం, మీరు నన్ను తిట్టుకుంటారు ఇంకా. కానీ నాకు ఆగలేదు గైస్. ఆత్రం ఎక్కువ అనమాట నాకు కొంచెం. నేను తెలిసిన వాళ్ళకి తెలిసి ఉంటుంది, చాలా ఆత్రం మనిషిని నేను. మనకి ఏదైనా అయిపోవాలంటే అది ఈ టైంకి ఇప్పుడు అయిపోవాలి, లేకపోతే ఇంక మనకి నిద్ర రాదు. అలాంటి పర్సనాలిటీ అనమాట. ఒకవేళ నిద్ర వచ్చినా కానీ పక్కన వాళ్ళు నిద్రపోనివ్వను, అంత ఆత్రం నాకు. సో మీ ప్లాన్స్ ఏంటి గైస్? మీరు విజన్ బోర్డ్ చేసుకున్నారా లేదా ఏంటి నాకు చెప్పండి కింద కామెంట్ సెక్షన్లో. అండ్ ఆల్సో ఒకవేళ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి కదా. ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు? సబ్స్క్రైబ్ గైస్, ఇట్స్ ఫ్రీ కదా. గైస్ ఫైనలీ మై విజన్ బోర్డ్ అంతా కూడా. సో ఐఎమ్ సో హ్యాపీ. ఇది నాకు కావాల్సినట్లా టర్న్ అవుట్ అయింది. అండ్ చాలా పెద్దగా ఉంది గైస్, ఇంత పెద్దగా ఉందన్నమాట. సో ఇట్స్ ఆల్ డన్. ఇప్పుడు ఇక్కడ పెట్టాలన్నమాట. సో ఐఎమ్ సో హ్యాపీ. సో మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నాకు ఇది కనిపిస్తూ ఉంటుంది. సో వెళ్ళి పెట్టేద్దాం. సరిపోతుంది సార్. ఇట్స్ చాలా చాలా పెద్దగా ఉందన్నమాట బోర్డే. టాడా గైస్, ఫైనలీ నేను అనుకుంది అయిపోయిందనమాట. బికాజ్ నేను మొన్నటి నుంచి అనుకుంటున్నా చేద్దామని చెప్పేసి, బట్ వీడియో తీద్దామని చెప్పి చేయలే అనమాట. బట్ స్టిల్ నాకు అనిపించింది ఓకే ఫైన్, మన వీడియో కోసం ఆగితే ఇంక ఇది చేయలేమని చెప్పేసి. అండ్ దట్ టూ నాకు మళ్ళీ ఇంకా వర్క్ ఉంటుంది గైస్, నేను చదువుకోవాలి కూడా. సో అందుకే సరే చేసేద్దామని చెప్పి ఓ ఇట్స్ లుకింగ్ సో నైస్. అండ్ ఆల్సో నేను అక్కడ పక్కనే లైటింగ్ కూడా అరేంజ్ చేశాను అనమాట. నేను మీకు చూపిస్తాను ఎంత మంచి లైట్ వస్తుందో ఏంటని చెప్పి. ఇట్స్ గోయింగ్ టు బీ సంథింగ్ లైక్ దిస్. ఒకవేళ లైట్స్ అన్నీ ఆఫ్ చేస్తే మాత్రం ఓన్లీ ఇదే కనిపిస్తుంది అనమాట. సో ఎక్సైటెడ్ గైస్. లైటింగ్ అంతా కూడా బాగా కుదిరిపోయింది గైస్. యాక్చువల్లీ నేను అలా లైటింగ్ సెట్ అవుతుందని మాత్రం నేను అనుకోలే అనమాట. సో యా, ఐఎమ్ సో హ్యాపీ అనమాట. మంచిగా నేను అనుకున్నట్టు కుదిరింది అని చెప్పేసి. యాక్చువల్లీ బోర్డ్ చూసినప్పుడు ఫొటోస్ అన్ని పట్టమనుకున్నా, బట్ ఇట్ టర్న్ అవుట్ సో గుడ్. ఏదో నాకు నిజంగానే అంత ఇలాగా యూనివర్స్ అంతా సహకరిస్తున్నట్టు, నీ ఫోన్ బోర్డ్ ఏం కాదు అంతా సెట్ అవుతుందని చెప్పి. అండ్ దట్ టు నా విజన్ బోర్డ్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే, నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. దిస్ వన్ గైస్, నాకు ఇది చాలా నచ్చింది. మై విజన్ బోర్డ్ ఈజ్ వర్కింగ్ అని చెప్పి. అండ్ దట్ టు అది హార్ట్ షేప్లో రావడం ఇంకా ప్లస్ అనమాట. సో ఇది ఇక్కడ కార్నర్లో అతికిచ్చా, అండ్ ఇక్కడ 2026 అని పెట్టా. అండ్ దట్ టు నేను ఈసారి ఫ్రూట్ బౌల్స్ ఎక్కువ తిందాం అనుకున్నా. యూజువల్గా నేను ఫ్రూట్స్ బాగా తింటా. అండ్ దట్ టు హెయిర్ కేర్ చేయాలని చెప్పేసి, అండ్ హ్యావ్ ది క్లియర్ స్కిన్, అండ్ ఏమంటారు మంచిగా గ్రీన్స్ ఎక్కువ తీసుకోవాలని చెప్పి. అండ్ దట్స్ మై కాంటెంట్ క్రియేటర్, ఇవన్నీ ఉండాలని చెప్పి. అండ్ 2026 ఇస్ మై ఇయర్. అండ్ నా హెయిర్ కేర్, నాకు ఇలా హెయిర్ ఉండాలని చెప్పి. నా హెయిర్ కూడా చాలా లాంగ్ ఉంటుంది, బట్ స్టిల్ ఏమంటారంటే కొంచెం స్మూత్గా ఉంటుంది అనమాట. సో దాని మీద వర్కౌట్ చేసిన. అండ్ ద సేమ్ పజామాస్ ఐ హ్యావ్ రైట్ నౌ, ఐ షో యూ. నేను మీకు ఆల్రెడీ చూపించినట్టున్నా కదా. సో యా, ద సేమ్ పజామాస్. అండ్ మీరు చూసినట్టయితే నా హెయిర్ కూడా ఇంతే లాంగ్ ఉంటుంది, బట్ స్టిల్ నాకు అంత స్మూత్గా ఉన్నట్టు, నాకు నా హెయిర్ ఎందుకో స్మూత్గా ఉన్నట్టు అసలు అనిపించదు. సో అందుకే హెయిర్ కేర్ కూడా తెచ్చుకున్నాను అనమాట. యాక్చువల్లీ కెరాస్టీస్ది ఇది కూడా హెయిర్ సెరం తీసుకొచ్చుకున్నా. చూడాలి ఎంతవరకు చేస్తా ఏంటని చెప్పేసి. అండ్ నా విజన్ బోర్డ్ అయిపోయింది. ఇప్పుడు ఇదంతా సార్ట్ అవుట్ అంతా చేసిన తర్వాత నా
ఐ హ్యావ్ టు గో అండ్ డ్రెస్ అప్. చూస్తున్నా ఏ డ్రెస్ వేసుకోవాలి ఏంటని చెప్పేసి. యాక్చువల్లీ పింక్ అనుకున్నా కానీ పింక్ లేదు. సో ఇంకో డ్రెస్ తొందరగా ఫిగర్ అవుట్ చేసుకోవాలి. నాకు ఎందుకో వైట్ కానీ పింక్ కానీ ఐఎమ్ ఫైన్ విత్ ఎనీ ఆఫ్ దోస్. కానీ అవి ఉండాలి కదా. నేను ఫైన్ అనుకోవడం కాదు, అవి ఉండాలి. సో యా, ఇప్పుడు నా బ్యాగ్ అంతా తీసి చూడాలి ఉందా లేదా అని చెప్పి. సో ఇప్పుడు క్రియేట్ చేసిన మెస్ మళ్ళీ తుడవాలి. ఇప్పుడే ఇంటికి వచ్చా గైస్. టైం వచ్చి 3 అవుతుందనమాట. యాక్చువల్లీ నేను బ్లాగ్ చేద్దాం అనుకున్నా, బట్ నాకు ఎందుకో చాలా సిక్గా అనిపించింది. చాలామంది కూడా ఉండే అనమాట. సో నేను ఇప్పుడిప్పుడే అలవాటు చేసుకుంటున్నా కాబట్టి ఇంకా అంత కంఫర్టబుల్గా లేను అందరి ముందు బ్లాగ్ చేయడం. సో అందుకే తీయలేదు. అండ్ ఆల్సో నేను అనుకున్నట్టు నా దగ్గర పింక్ అవుట్ఫిట్ దొరకలేదు, కానీ ఐ గాట్ దిస్ వైట్ అవుట్ఫిట్. నేను వైట్ కానీ పింక్ అని వేసుకుందాం అనుకున్నా. సో నాకు వైట్ పైన హార్ట్స్ అన్నది కనిపించింది అనమాట. సో ఐ షో యూ గైస్. చాలా బాగా అనిపించింది, చాలా క్యూట్ ఉంది గైస్ నా మీద. Let me show you. Let me zoom in, yeah. గైస్ నాకు చాలా క్యూట్ అనిపిస్తుంది. నేను ఇండియాకి వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకున్నాను అనమాట. లైక్ ఈ షర్ట్ తీసుకొని కూడా చాలా రోజులు అవుతుంది, ఇప్పుడు వేసుకున్నా. ఐ రియలీ లవ్ వైట్స్ అండ్ పింక్స్ గైస్. ఎందుకో నాకు చాలా ఇష్టం. యూజువల్గా నా దగ్గర వైట్ డ్రెస్సెస్ కానీ పింక్ డ్రెస్సెస్ కానీ చాలా ఎక్కువ. సో ఐ రియలీ లవ్డ్ ఇట్. చాలా బాగుంది. యాక్చువల్లీ బాగా సెట్ అయింది గైస్ నాకు. నేను ఎలా ఉంటుందో ఏమో అనుకున్నా, కానీ చాలా బాగుంది. యాక్చువల్లీ ఇలా వేసుకుందాం అనుకున్నా, బట్ స్టిల్ ఇలా కంటే కూడా నాకు ఎందుకో ఇలానే బాగా అనిపించింది. అందుకే ఇలా వదిలేసుకున్నాను అనమాట. హ్యాపీ న్యూ ఇయర్ గాయ్స్. హ్యాపీ న్యూ ఇయర్. మీరు అందరు న్యూ ఇయర్ చాలా హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు చాలా మంచి హెల్త్ ఉండాలి, హ్యాపీగా ఉండాలి, మీరు కోరుకుంటున్నవన్నీ జరిగిపోవాలి, మీరు మేనిఫెస్ట్ చేసుకున్నవన్నీ కూడా అయిపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాదైతే చాలా బాగుంది. నేను చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను. అందరు ఫ్రెండ్స్ అందరితో కూడా చాలా పాజిటివ్ వైబ్స్తో ఎంటర్ అవుతున్నాను అనమాట నేనైతే 2026కి. అండ్ ఆల్సో మీకు ఎవరికైతే 2025లో ఏం కాలేదని అనుకున్నారో ఏం పర్వాలేదు గైస్, మనకి ఇంకో ఇయర్ ఉంది 2026లో. అవి అయిపోవాలని చెప్పి అనుకుంటున్నా. టచ్. సో హ్యాపీ న్యూ ఇయర్ గైస్. దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో యూ గైస్. మీకు చాలా నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చితే కింద నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐ సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై.